వెల్కమ్ టు జన్యా మీడియా. నేను మీ మహా. హలో గాయత్రి గారు, ఎలా ఉన్నారు? I'm good. How are you? నేను కూడా చాలా బాగున్నాను. మ్యాన్షన్ హౌస్ మల్లేషా, మెన్షన్ హౌస్ మల్లేషా? Mention House Maldish. ఓకే, మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీతో ఫస్ట్ డెబ్యూ మూవీ కదా. Yeah. సినిమా ఎలా ఉండబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి అంటే ఏం చెప్తారు? సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరైతే కంప్లీట్ ఎంటర్టైనర్ ఇది. ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యామిలీ డ్రామా ఇది. సో ఎంటైర్ మూవీ మొత్తం కూడా మీరు హాయిగా నవ్వుకుని బయటకు రావచ్చు. సో కమ్మగా ఉంటుంది సినిమా. చాలా కమ్మగా Yeah. సో 5 years తర్వాత స్ట్రగులింగ్ తర్వాత ప్లస్ ఏంటంటే 5 yearsలో మీకు ఆపర్చునిటీస్ రాలేదు, ఈ మూవీతోనే ఆపర్చునిటీ వచ్చింది అన్నారు కదా. అంటే ఈ 5 years స్ట్రగుల్ అనేది మీరు ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ఓవర్కమ్ చేశారు? 5 ఇయర్స్‌లో ఆపర్చునిటీస్ అసలకి రాలేక ఏం లేదండి. నేను ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను 100% లవ్ అని. బట్ అది యూట్యూబ్‌కి వచ్చింది సేపిరెడ్డి ఛానల్‌లో. చాలా వరకు ప్రాజెక్ట్స్ నా వరకు వచ్చి వెళ్ళిపోయేవి. కొన్నైతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోయాయి. సో ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ చాలా చూసిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటది కదా ఒక థ్రెషోల్డ్ అనేది. సో ఇన్ని ఇయర్స్ చూసాను. 5 ఇయర్స్ ఆల్మోస్ట్ 6th ఇయర్ రన్నింగ్‌లో ఉండే. ఇంకా అన్నీ ఇలా వచ్చి వెళ్ళిపోతున్నాయి అంటే ఒక ప్యాటర్న్ నాకు కంటిన్యూస్‌గా చూసేపాటికి ఇది వర్కౌట్ అవ్వదేమో అన్న ఇంప్రెషన్‌లో పడిపోయాను నేను. సో ఐ వాజ్ యాక్చువల్లీ ఆన్ ద వర్జ్ ఆఫ్ గివింగ్ అప్. యాక్టింగ్ మనకొద్దు, చక్కగా వెళ్ళి నేను డాన్సులు చేసుకుంటా. ఐఎమ్ డాన్సర్ బేసికలీ, కూచిపూడి డాన్సర్. సో చక్కగా నేనే డాన్స్‌లోనే ఉండిపోతాను. యాక్టింగ్ అవసరం లేదనుకొని నేను డిసైడ్ చేసుకునే టైంలో ఐ గాట్ దిస్ ఆఫర్ అనమాట. ఇట్స్ లైక్ డోంట్ గివ్ అప్, ఆగు ఆగు అని చెప్పినట్టు అనిపించింది నాకు. సో ఈ మూవీ సక్సెస్ అయిన తర్వాత కంటిన్యూస్గా మూవీస్ చేస్తారా మరి? అఫ్ కోర్స్ దిస్ ఈజ్ లైక్ మై ప్యాషన్ అండి. డాన్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ చిన్నప్పటి నుంచి. సో డాన్స్, యాక్టింగ్ రెండు నాకు రెండు కళ్ళులాగా చెప్పొచ్చు. సో యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్ అండ్ ఐ రియలీ వాంట్ టు బీ అ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ కూడా. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు లైక్ ఐ వాంట్ టు ఎంటర్టైన్ పీపుల్ అండ్ ఐ వాంట్ టు డూ సమ్ రియల్లీ ఇంపాక్ట్ఫుల్ రోల్స్ అండ్ నాకంటూ ఒక ప్లేస్ తెచ్చుకోవాలి ఇండస్ట్రీలో అని నేను కోరుకుంటున్నాను. సో ఫస్ట్ మూవీనే మనకి రూరల్ బ్యాక్డ్రాప్తో మూవీ వస్తుంది కదా, కష్టంగా అనిపించిందా మరి? యాక్చువల్లీ కొంచెం కష్టంగానే అనిపించింది. ఎందుకంటే నేనెప్పుడు నన్ను విలేజ్ గర్ల్‌లా ఊహించుకోలేదు. అండ్ దట్ టు తెలంగాణ యాక్సెంట్ నాకు రాదు. సో మై నేటివ్ ఈజ్ ఫ్రమ్ రాయలసీమ. ఐయామ్ ఫ్రమ్ అనంతపూర్ అనమాట. సో కొంచెం కర్ణాటక అండ్ తెలుగు మిక్స్ ఉన్న అమ్మాయిని నేను. మై మామ్ కొంచెం కర్ణాటక సైడ్, నాన్న తెలుగు. సో తెలంగాణ యాక్సెంట్ అస్సలు రాదు. సో అక్కడ కొంచెం డౌట్ ఉండే. బట్ బాలా గారు గేవ్ మీ కాన్ఫిడెన్స్ లైక్ లేదు యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని. సో సెట్లోకి వెళ్ళాక ఒక 2 రోజులు అటు ఇటు తెలంగాణలో అందరూ మాట్లాడడం, ఆ విలేజ్లో అందరూ మాట్లాడడం చూసి ఐ పిక్డ్ ఇట్ అప్. సో హీరో గారు అయితే చాలా మూవీస్లో ఆల్రెడీ మనం చూసాము. సో తనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తనతో వర్క్ చేసేటప్పుడు ఎలాంటి సపోర్ట్ వచ్చేది? శ్రీనాథ్ గారు ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్ అండి. బికాజ్ ఆయన ఆల్రెడీ మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా హీ నెవర్ హ్యాడ్ దట్ యాటిట్యూడ్ లైక్ నేను మూవీస్ చేశాను, నువ్వు డెబ్యూ అమ్మాయి అలా లేదు. హీ మేడ్ ద సెట్ వెరీ కంఫర్టబుల్. చాలా జోక్స్ వేసేవాళ్ళు. అండ్ నా మ్యాక్సిమం సీన్స్ శ్రీనాథ్ గారితోనే ఉన్నాయి బేసికలీ. సో హీస్ అ వెరీ జెన్యున్లీ వెరీ కేరింగ్ పర్సన్ ఆయన. సో సెట్లో నాకు చాలాసార్లు ఈ రోజు ఎలా అయితే ఫీవర్తో ఉన్నాను, సెట్లో కూడా చాలాసార్లు ఇలాగే ఉండేదాన్ని. సో ఆయన పాపం టాబ్లెట్ వేసుకున్నావా లేదా అని అడిగి తీసుకొచ్చి, సో అలా చాలా కేరింగ్గా చూసుకున్నాను. ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. సో ఇట్స్ రియలీ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్. ఫస్ట్ మూవీతోనే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ మీ మూవీకి సపోర్ట్ చేస్తున్నారు. విశ్వక్సేన్ గారు కానివ్వండి, సందీప్ రెడ్డి వంగ కానీ, ఇలాంటి అందరూ చేస్తున్నారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ అంటే మీ ఫస్ట్ డెబ్యూ మూవీకి ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. డెఫినెట్లీ అంటే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ బాలా గారు. ఎందుకంటే ఆయన ఇంత మంచి కాంటెంట్ ఉన్న మూవీ తీయడంతోనే అందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఉంది. లైక్ బికాస్ పీపుల్ ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ బయట కానివ్వండి ఎవరైనా కానీ దీన్ని ఆదరిస్తున్నారు అని అంటే ఒక మంచి కాంటెంట్ ఉన్న మూవీకి మనం కూడా సపోర్ట్ చేయాలని వాళ్ళకు కూడా అనిపించింది. సో డెఫినెట్లీ లైక్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఆల్ ది యాక్టర్స్, డైరెక్టర్స్ అందరూ. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ అడివిశేష్ గారు, విశ్వక్సేన్ గారు, తరుణ్ భాస్కర్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారు. సో వీళ్ళందరూ కూడా వచ్చి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి అసలు యాటిట్యూడ్ లేదండి. దట్స్ వై దే ఆర్ స్టార్స్ టుడే. దట్స్ వాట్ ఐ ఫీల్. సో వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్. సాంగ్ ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చాలా పాపులర్ అవుతుంది. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉండాలి అనడానికి ఆ సాంగ్ చాలా ఎక్స్పీరియన్స్గా యూజ్ అవుతుంది అనుకుంటా. సో ఆ సాంగ్ చేసేటప్పుడు ఓకే, ఇలాంటి పర్సన్గా హస్బెండ్ ఉంటే బాగుంటుంది అని అలా అనిపించి ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా? అలా అని లేదు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇలానే ఉండాలి అనేం లేదు. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అనేది మా మూవీ కానీ సాంగ్ కానీ చెప్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా కొన్ని ఫ్లాస్ ఉంటాయి. ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో ఆ ఫ్లాస్ని యాక్సెప్ట్ చేసి, ఒక మనిషిని యాక్సెప్ట్ చేసి వాళ్ళని చూస్ చేసుకుని ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద అది చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు బాలగారు. సో
మల్లేష్ ఇందులో ఎంత దూకుడుగా ఉన్నా జ్యోతి అంటే ప్రేమ చాలా ఉంది. సో డెఫినెట్లీ చూసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి హస్బెండ్ రావాలి, ఇలాంటి వైఫ్ కావాలి అని అనుకునే విధంగానే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రోల్స్. ఓకే. యా థ్యాంక్ యూ అండి. అలాగే ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ మెన్షన్ హౌస్ మల్లేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ థియేటర్స్లో చూడండి March 6th. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ.